టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గుజరాత్ మోడల్ అని అంటున్నారు. ఆయన ఈ విషయం ఇప్పటికే 2-3 సార్లు చెప్పి ఉన్నారు. ఇంతకీ గుజరాత్ మోడల్ అంటే ఏంటంటే స్థిరమైన అభివృద్ధి. దానికి కారణం స్థిరమైన రాజకీయం. గుజరాత్లో చూస్తే 3 దశాబ్దాలుగా ఒకే ఒక్క పార్టీని ప్రజలు ఎన్నుకుంటూ వస్తున్నారు. బీజేపీ గుజరాత్లో 1995 నుంచి వరుసగా గెలుస్తోంది. ఆ పార్టీకి ఎన్నికలు ఒక లాంఛనంగా మారిపోయాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గుజరాత్లో ఎగిరేది కాషాయం జెండానే. గుజరాత్లో మొదట్లో కేశుభాయ్ పటేల్ అనే పెద్దాయన సీఎంగా చేశారు. ఆయన తరువాత అత్యధిక కాలం అంటే 13 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మోడీ కేంద్రానికి వచ్చిన తర్వాత కూడా వరుసగా జరిగిన 3 ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీ గెలిచింది. దాంతో చంద్రబాబు గుజరాత్ మోడల్ అవసరమని అంటున్నారు. గుజరాత్లో అభివృద్ధి బాగా జరుగుతుందంటే ప్రజలు ఒకే పార్టీని ఎన్నుకుంటూ వస్తున్నారని, దానివల్ల స్థిరమైన అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ఏపీలో కూడా 2019లో మరోసారి టీడీపీకి అవకాశం ఇచ్చి ఉన్నట్లుగా, అయితే ఈ పరిస్థితి ఉండేది కాదని అన్నారు. ప్రజలకు తాత్కాలిక పథకాల తాయిలాలు కావాలో, గుడ్ గవర్నెన్స్ కావాలో తేల్చుకోవాలని ఆయన కోరారు. ప్రజలు అభివృద్ధి పట్ల ఆసక్తిని చూపిస్తే కనుక తప్పకుండా మార్పు వస్తుందని ఆయన అన్నారు. ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే గుజరాత్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్ ఇలా దేశంలో కొన్ని రాష్ట్రాలలో వరుసగా అనేక పర్యాయాలు ఒకే పార్టీ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే ఏపీలో మాత్రం రాజకీయం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ప్రతి 5 ఏళ్లకు ఒక పార్టీని దించేసి మరో పార్టీని ఎక్కించడం ప్రజలు అలవాటుగా చేసుకున్నారు. అయితే ఉమ్మడి ఏపీలో సరైన ఆల్టరేషన్ లేకపోవడం వల్ల 1983 దాకా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటూ వచ్చింది. ఇక చూస్తే 1978లో రెడ్డి కాంగ్రెస్ అలాగే జనతా పార్టీ కాంగ్రెస్ ఐవిడిగా పోటీ చేశాయి. కాంగ్రెస్ ఎక్కువగా సీట్లు తెచ్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ రెడ్డి కాంగ్రెస్ జనతా పార్టీలకు కూడా గణనీయమైన సీట్లు దక్కాయి. ఆ రాజకీయ పరిణామం చూసిన మీదటనే తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలా తెలుగుదేశం అధికారం చేపట్టాక రాజకీయం కాస్త టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. విభజన ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. అయితే చంద్రబాబు చెప్పినట్లుగా ఏకపక్షంగా అనేక సార్లు టీడీపీనే గెలిపించాలనేది ఏపీ ప్రజలు ఆలోచిస్తారా అన్నది చూడాలి. మరి టీడీపీకి పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూస్తే 1999 తర్వాత వరుసగా 2 సార్లు గెలిచినది లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేస్తున్న ఈ ప్రకటనల మీద ఏపీ జనాలు ఆలోచిస్తారా అన్నదే చూడాల్సి ఉంది.